మోటో అన్నయ్య కాస్త ఓపిక పట్టు, ప్లేట్ లో పెట్టిస్తాను కదా. సారీ టీ కొట్టు బాబాయ్, నీ సమోసాలు చూడగానే నాకు నోరు ఊరిపోతుంది. వెంటనే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. సరే గాని మొత్తం ఎంత అయిందో చెప్పు, వెంటనే చెప్పు టీ కొట్టు బాబాయ్. 400 రూపాయలు అయినాయి అన్నయ్య. వన్స్ అగైన్ సారీ టీ కొట్టు బాబాయ్, ఈ రోజు నా జేబులో ఒక్క పైసా కూడా లేదు. చూడు, నా పర్సు కూడా ఖాళీగా ఉంది. పర్సులో డబ్బులు లేవన్న సంగతి నాకు అస్సలు గుర్తు లేదు. ఈ రోజు సండే కదా, బ్యాంకు కూడా ఉండదు. ఏం పర్వాలేదు టీ కొట్టు బాబాయ్, నువ్వు నా మనిషివి. నేను డబ్బులు తర్వాత ఇస్తాను, నువ్వు తర్వాత తీసుకో. మోటు వ్యాపారంలో స్నేహం పనికిరాదు. అటు చూడు, పెద్ద అక్షరాలతో రాశాను, డబ్బు నేడు అప్పు రేపు. అదేంటి టీ కొట్టు బాబాయ్, మన ఇన్ని రోజుల స్నేహాన్ని నువ్వు మర్చిపోయావా? చెప్పు, అది డబ్బుల కోసం. అయినా నీ సమోసాల సువాసన ఒకసారి చూశానంటే గాలిపటంలాగా నేను గాల్లో తేలుకుంటూ వచ్చేస్తాను. అరే డబ్బులు రేపు తీసుకోవచ్చు కదా, ప్లీజ్ టీ కొట్టు బాబాయ్. కథలు నాకు చెప్పకో, ఇక్కడ రాసి ఉంచాను కదా, డబ్బు నేడు అప్పు రేపు అని. టీ కొట్టు బాబాయ్, కేవలం డబ్బు కోసం ఎంతో గౌరవ మర్యాదలున్న మోటు గారితో గొడవలు పడతావా? ఇది చాలా దారుణం. ఇవిగో 400 రూపాయలు. మోటు గారు, మీరేమి దిగులు పడకండి. మీరివ్వాల్సిన 400 రూపాయలు నేనిచ్చేశాను. రేపు బ్యాంకు తెరిచిన తర్వాత ఆ డబ్బు నాకివ్వండి. కానీ మీరు ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేస్తే చాలు. నేను మీకు 400 అప్పిచ్చాను కదా, సంతకం ఎందుకంటే నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మా యజమానికి లెక్క చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు, చాలా చాలా కృతజ్ఞతలు. రేపు ఉదయం మీరు ఇక్కడికే రండి, మీరు ఇచ్చిన డబ్బులన్నీ ఇచ్చేస్తాను. ఏది ఎక్కడ సైన్ చేయాలో చెప్పండి, త్వరగా చేసేస్తాను. ఇదిగో సైన్ చేసేసాను. ఏంటి, చదవకుండానే అగ్రిమెంట్ మీద సైన్ చేసావా? నీకు అసలు ఏమాత్రం బుర్ర లేదా మోటు? అరే ఏంటి పోతులు, ప్రతి ఒక్కదాన్ని అనుమానిస్తావు. ఆ అగ్రిమెంట్ ని ఎలా చదవమంటావు? ఒక ముక్కు మొహం తెలియని వ్యక్తి నా దగ్గరకు వచ్చి నాకు డబ్బులు సహాయం చేశాడు. అది ఎంత గొప్ప విషయం. నమ్మకం, విశ్వాసం, మానవత్వం అనే విషయాలు కొన్ని ఉన్నాయి, నీకు తెలుసుగా. నువ్వు ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేసావు, 400 ఈయన దగ్గర తీసుకున్నావు. దానికి బదులుగా 6 నెలల పాటు ఈయన భవనంలో నువ్వు పని చేయాలి. అయినా ఇంతవరకు నువ్వు ఈయన భవనానికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? ఇది తప్పు కదా. అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు అవన్నీ తెలుసుకోవాలి కదా. కదా 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 తెలుసుకోవాలి కదా. అరే ఏంటిది, ఇది అబద్ధం. ఇలాంటి అగ్రిమెంట్ మీద నేను అసలు సైనే పెట్టలేదు. అంతా అబద్ధం. చూసావా మోటు, అనాలోచితంగా సంతకం చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. ఇక వెళ్ళి ఆయన భవనంలో 6 నెలల పాటు కూలి పనులు చేస్తూ బతుకు. లేదు.